బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాయదుర్గంలోని సర్వే నెంబర్ 83/1లో ఉన్నటువంటి 5 ఎకరాల భూములకు టీజీఐఐసీసీ నిర్వహించిన వేలం వ్యవహారంలో ఎస్బీఐ హైకోర్టుకు వెళ్లడం వెనుక రాజకీయ కోణం ఉందా? బ్యాంకు చైర్మన్ రాష్ట్రానికి చెందినటువంటి పలువురు రాజకీయ నాయకులు కలిసి మంత్రాంగం నడిపారా? ఒక పార్టీకి చెందిన మాజీ మంత్రి మరో కీలక నేత కలిసి ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పారా అంటే ప్రభుత్వ వర్గాలు అవుననే చెబుతున్నాయి. అంతేనా? వేలానికి ముందు వేరే చోట భూమి ఇస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనకు అంగీకారం తెలిపినటువంటి ఎస్బీఐ ఆ తర్వాత మాట మార్చిందని స్పష్టం చేస్తూ ఉన్నాయి. మరి ఎస్బీఐ చైర్మన్ శ్రీనివాసులు శెట్టింది వనపర్తి జిల్లా. ఆ ప్రాంతానికి చెందినటువంటి ఒక మాజీ మంత్రితో ఆయనకు స్నేహం ఉంది. అక్కడి నుంచే రాజకీయం మొదలైంది. రాష్ట్ర రాజకీయాల్లో ఒక బ్యాంకు చైర్మన్ వేలు పెట్టారు. ఇక మరి దీనిని మేము సీరియస్గా పరిగణిస్తూ ఉన్నామని చెప్పేసి అయితే ప్రభుత్వంలోని కీలక నేత ఒకరైతే వ్యాఖ్యానించినట్టు తెలుస్తూ ఉంది. మరి ఈ మొత్తం పరిణామాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహంగా అయితే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే భూముల విషయంలో ఎస్బీఐ వ్యవహరించిన తీరును ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్, ఇక మరి ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రాకు వివరించడంతో పాటుగా కూడా రాష్ట్రం తరపున ఫిర్యాదు చేసే అవకాశాలున్నాయని చెప్పేసి విశ్వసనీయ వర్గాల నుంచి అయితే తెలుస్తూ ఉంది. మరి ఒక పెళ్లి కార్యక్రమంలో పాల్గొనేందుకు శనివారం ముంబై వెళ్ళినటువంటి సీఎం రేవంత్ ఇక మరి అటు నుంచి అయితే అంటే ఆదివారం ఢిల్లీకి వెళ్ళనున్నారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు రక్షణ శాఖ భూములను కేటాయించినందుకు మరి సంబంధిత శాఖ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసి ధన్యవాదాలు చెప్పనున్నట్టు సమాచారం అందుతోంది. అనంతరం ఎస్బీఐ అంశంపైన పీఎం, కేంద్ర మంత్రి, ఆర్బీఐ గవర్నర్ను కలిసే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. మరి రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం రాయదుర్గం దగ్గరున్నటువంటి హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలోని సర్వే నెంబర్ 83/1లో 5 ఎకరాలకు టీజీఐఐసీసీ నిర్వహించినటువంటి వేలంలో ఎకరాకు దాదాపుగా అయితే 237 కోట్ల రికార్డు ధర అయితే పలికినటువంటి విషయం తెలిసిందే. మరి ఆ వేలం ప్రక్రియ ముగిసిన తర్వాత ఎస్బీఐ హైకోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేయడం పైన కూడా ప్రభుత్వం క్షేత్రస్థాయిలో అయితే విచారణ చేపట్టింది. వేలం పూర్తయ్యాక భూములు తమవేనంటూ బ్యాంకు ప్రతినిధులు హైకోర్టుకు వెళ్లడం వెనక ఉన్నటువంటి రాజకీయ కుట్ర ఉందని, మరి రాష్ట్రానికి చెందినటువంటి 2 నాయకులు చక్రం తిప్పారన్న విషయం విచారణలో కూడా వెల్లడైందని చెప్పేసి విశ్వసనీయ వర్గాల ద్వారా అయితే తెలుస్తూ ఉంది. మరి ఈ మొత్తం వ్యవహారంలో ఎస్బీఐ చైర్మన్ ఇక ఆ రాజకీయ నాయకులు కలిసే డ్రామా చేస్తున్నారని చెప్పేసి కూడా తెలిసినట్టు సమాచారం అందుతోంది. మరి తమకు కేటాయించినటువంటి భూమిలో 16 ఏళ్ల పాటు ఎటువంటి నిర్మాణాలు చేపట్టని ఎస్బీఐ ఇప్పుడు తమపై బురద చల్లుతోందని చెప్పేసి అయితే ప్రభుత్వం భావిస్తూ ఉంది. మరి ఎస్బీఐకి ప్రత్యామ్నాయంగా అయితే దాదాపుగా 500 కోట్ల విలువ చేసేటువంటి భూమిని అయితే కేటాయించడంలో ప్రభుత్వం ఇక మరి ఉదారంగా వ్యవహరించిందని చెప్పేసి ఆ స్థలాన్ని ఎస్బీఐ అధికారులు మరి సందర్శించడంతో పాటుగా కూడా మౌలికంగా దానిని తీసుకునేందుకు కూడా సుముఖత వ్యక్తం చేశారని చెప్పేసి హైకోర్టు ప్రభుత్వం అయితే తెలిపింది. కానీ అనూహ్యంగా 2 వారాల్లోనే మరి మనసు మార్చుకొని కోర్టును ఆశ్రయించడం వెనుక రాజకీయ హస్తం ఉందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానిని ఆరా తీయగా ఎస్బీఐ చైర్మన్ తెలంగాణ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మనోపాడు మండలం పెద్ద పోతులపాడు కావడం, మరి ఆయన ప్రస్తుత వనపర్తి జిల్లా వాసి కావడం, మరి స్థానిక రాజకీయ పరిచయాలకు కూడా ప్రభావితమై రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి ప్రభుత్వం గుర్తించినట్టుగా కూడా విశ్వసనీయ వర్గాల ద్వారా అయితే తెలుస్తోంది.
16 ఏళ్ల పాటు తమకు కేటాయించిన భూమిని వినియోగించుకొని ఎస్బీఐ ఇప్పుడు మాత్రం అదే భూమి కావాలంటూ కోర్టుకు వెళ్లడానికి ఇదే కారణమని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎస్బీఐతో చేస్తున్నటువంటి అన్ని లావాదేవీలను ఉపసంహరించుకోవాలనే ప్రాథమిక నిర్ణయానికి వచ్చిందని, మరి దానికి ఉన్నటువంటి లీడ్ బ్యాంక్ హోదాను కూడా మరో బ్యాంకుకు ఇచ్చే యోచనలో ఉన్నట్టయితే తెలుస్తోంది. ప్రత్యామ్నాయ భూములను తీసుకునేందుకు అంగీకారం తెలిపి ఎస్బీఐ హైకోర్టుకు ఎందుకు వెళ్ళిందనే అంశంపైన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆరా తీస్తోంది. ఇక మరి ప్రత్యామ్నాయ భూములకు తెలంగాణ రీజియన్కు చెందినటువంటి ప్రతినిధులు మౌలికంగా అయితే అంగీకారం చెప్పారు. కానీ రాష్ట్రానికి చెందినటువంటి రాజకీయ నాయకులు, బ్యాంకుకు చెందినటువంటి ముఖ్య కీలక అధికారితో అయితే ముంబైలో మంత్రాంగం నడిపినట్లయితే ప్రభుత్వం గుర్తించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అందుకే ప్రత్యామ్నాయ ప్రతిపాదనను పక్కన పెట్టి వేలం వేసినటువంటి భూములపైన ఎవరికి కూడా హక్కులు ఉండవంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిందని చెప్పేసి భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి ఇక్కడ కూడా ఎస్బీఐ పూర్తి వివరాలను అయితే వెల్లడించలేదని చెప్పేసి ప్రభుత్వం గుర్తించింది. నిజానికి సదరు 5 ఎకరాల భూమిని ప్రభుత్వమే తమకు విక్రయించిందని 2010లో దాదాపుగా 13.33 కోట్లకు ఆ భూములైతే కొనుగోలు చేశామని, ఆ మేరకు ప్రభుత్వంతో అయితే ఒప్పందం జరిగినట్లుగా కూడా పిటిషన్లో ఎస్బీఐ పేర్కొంది. కానీ టీజీఐఐసి ఇక మరి ఎస్బీఐ మధ్య కొద్ది కాలంగా అయితే ఉత్తర ప్రత్యుత్తరాలు సమావేశాలు జరిగాయని, ఆ అంశాలను బ్యాంకు పిటిషన్లో పేర్కొనలేదని చెప్పేసి ప్రభుత్వం గుర్తించింది. నిజానికి 2010లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించిన విషయం అందరికీ తెలిసిందే. ఇక మరి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2021లో భూ కేటాయింపు రద్దు చేసింది. దానిపైన ఎస్బీఐ కోర్టుకెక్కింది. దాంతో ప్రత్యామ్నాయ భూమిని ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం బ్యాంకుకు తెలియజేసింది. ఇక ఉస్మాన్ నగర్, గండిపేట ప్రాంతాల్లో ఇవ్వాలని టీజీఐఐసిసికి 2021 సెప్టెంబర్ 6న రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. కోర్టు కేసును ఉపసంహరించుకొని ప్రత్యామ్నాయ భూమికి దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం 2023 మార్చి 15న ఎస్బీఐకి లేఖ రాసింది. ఆ తర్వాత 2026 మే 4న ఎస్బీఐతో టీజీఐఐసిసి సమావేశమైంది. ఇక ప్రత్యామ్నాయ భూమి తీసుకునేందుకైతే బ్యాంకు ప్రతినిధులు మౌలికంగా సుముఖత వ్యక్తం చేశారని చెప్పేసి తెలుపుతూ టీజీఐఐసిసి మే 5న ప్రభుత్వానికి లేఖ రాసింది. ఎస్బీఐ ప్రతినిధులు 2026 మే 12న కూడా ప్రత్యామ్నాయ భూములను సందర్శించారు. మరి ఆ తర్వాతే టీజీఐఐసిసి వేలం నిర్వహించింది. మరి ఈ విషయంను పిటిషన్లో ఎస్బీఐ పేర్కొనలేదని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది.